సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్ పై అక్రమ కేసు పెట్టారు ఎక్సైజ్ అధికారులు. ఇదేమిటని ప్రశ్నించారు ప్రశాంత్ గౌడ్. అక్రమ కేసు పెడుతున్నందుకు తనను క్షమించాలని వేడుకున్నారు ఎక్సైజ్ సిఐ లక్ష్మీ దుర్గయ్య. మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్, ఎక్సైజ్ సిఐ లక్ష్మీ దుర్గయ్య ఫోన్ కాల్ ఆడియో వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ గౌడ్ కు చెందిన మద్యం షాపును తమకు అప్పగించాలని టీడీపీ నేతలు కొన్నాళ్లుగా బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ కేసులు పెట్టించారు. సార్ సూరి సార్ ఫోన్ చేయమన్నా మీకు ఏం లేదు బాగా సూరికి చెప్పాను. ఎట్లా ఉందంటే ఇప్పుడు 10 గంటలకు ట్రైన్ నుంచి రిటర్న్ వస్తున్నాను. ఉంటావా 3 ఏళ్ళు విఆర్ లో ఏం చేస్తారు ఏమంట వాళ్ళ బాధ ఏమలే ప్రశాంత్ ఏమనుకోద్దు ప్రశాంత్, నన్ను క్షమించు. అంతకంటే నేను చెప్పలేను. కాదు సార్ ఏంది నా మీద ఏందో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టమన్నారంటే నేనేం చేశాను అంటే నాకు అర్థం కాలే. ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏమి? ఏదంటే అదే అంటే ఏదంటే తిట్టినాడు అనేది. ఇంకా మా షాప్ లే దొరికినాయా నాకే కాదు, ఇదో మా వాడు మా ఇల్లేడు తిట్టినావు అన్నట్లు అసలు లేదు ప్రశాంత్. మరి మా ఎస్ఐ ఏందేందో చెప్పినాడు, ఆ సెల్లులో ఏదో మాట్లాడినాడు సార్ అని. ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకి చెప్పినాడు, వేరే వాళ్ళకి. నేనేం మాట్లాడినాను సెల్లులో? ఎవరికి మాట్లాడినాను? హలో, మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్, మీరేం మాట్లాడినారని కూడా కాదు. ఏమి ఫాల్స్ కేసు పెట్టమన్నా ఏం ప్రశాంత్, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా పరిస్థితి 5 రోజుల నుంచి ఇంకా రైల్వే స్టేషన్ లో 10:10కి ట్రైన్ రైల్వే స్టేషన్ లో ఉంటే ఏం చెప్పారంటే ఆయన సంతకాలు పెట్టమన్నాడు. మీరు ఫాల్స్ కేసు పెడితే మేము సంతకాలు పెట్టము, మీరు కేసు ఫైల్ చేసుకోండి అని ఇంతే చెప్పాను నేను ఆయనకి. అది తప్పెలా అవుతుంది సార్? ప్రశాంత్ ఏం జరిగిందో ఏమో దేవుని. ప్రశాంత్ ఒకటి, మీరు తప్పు చేశారని నేను అనట్లే గానీ నేను ఏం చెప్పలేము ప్రశాంత్. పెట్టిందే ఫాల్స్ కేసు, ఆటికి ఊరికే ఉన్నాం మేము. మళ్ళీ ఇంకా అది ఇది అంటే వేరే అవుతుంది కదా సార్. ఏం ప్రశాంత్, నేను ఏం చెప్పాలో ప్రశాంత్, నాకే అసలు సార్ ఇది టూ మచ్ అవుతుంది కదా సార్. వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కేసులు ఏమంటావు పెట్టేకి ఎట్లా అవుతుంది సార్? ప్రశాంత్ ప్లీజ్ అబ్బా, నన్ను అయితే క్షమించు. ఏదో 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా క్షమించు. ఇంకా అంతకంటే నేనేం చేయలేను ప్రశాంత్. ప్లీజ్ ప్రశాంత్, ఎవరో చేస్తే దానికి ఎవరో ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నారు. అది అవును సార్. అంటే ఇప్పుడు నా మీద అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారా మీకు? ఏమని? అసలుకి నేను మీరు కలిసిందే లేదు కదా సార్, ఏమని పెడతారు సార్? ప్రశాంత్ నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రశాంత్. సరేలే సార్, చేయండి ఏమేమి చేస్తారో. 21వ తేదీన ఎక్సైజ్ సిఐ గారు నా మీద ఒక 1 టౌన్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఏమంటే నేను ఆయన్ని ఏదో ఫోన్లో తిట్టాను అని ఒక కేసు పెట్టడం జరిగింది. అంతకు ముందే కేసు పెట్టక ముందే నాకు వేరే వాళ్ళ ద్వారా కాల్ చేయమని చెప్పారు. ఆయన కాల్ చేసినప్పుడు ఆయన పూర్తిగా నేను నీ మీద ఇప్పుడు కేసు పెట్టకపోతే నన్ను 3 సంవత్సరాలు విఆర్లో పంపిస్తున్నారు, నన్ను క్షమించు, నేను తప్పని పరిస్థితుల్లో ఈ కేసు పెట్టాల్సి వస్తుంది అని ఆయన వాపోయారు. ఆ వీడియో మీరు విన్నారు. మరి ఆయనతో ఎందుకు ఎవరు ప్రెజర్ పెట్టి ఆయన నేనంటే వాళ్ళకి ఎందుకు అంత కక్ష కూడా నాకు అర్థం కావట్లేదు. వ్యాపారాలపైన కేసు పెట్టారు, ఫాల్స్ కేసు. ఇప్పుడు పర్సనల్ గా నా మీద కేసు పెట్టాల్సిన అవసరం అది ఎవరికి ఉందో ఏమో ఆయన సిఐ గారిని మీరు వివరంగా అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇలా అయితే చట్టం పైన ఉండే గౌరవం అందరికీ పోతుంది. దయచేసి ఇలాంటివి ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళు మానుకోమని, ఇలాంటి చిల్లర కేసులకంతా భయపడి పార్టీని ఇంకా దూరం ఉండే ప్రసక్తే లేదు. ఇలాంటివి ఎన్నో పార్టీ కోసం భరించాం, ఇంక ముందు కూడా ఎన్నో భరిస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణున్నంత వరకు వైఎస్ఆర్సీపీ జగన్ సార్ వెంటే ఉంటామని ప్రతికాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రశాంత్ గౌడ్ తమ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు.
కూటమి సర్కార్ కక్ష సాధింపులను న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. 2 రోజుల కింద మన ప్రశాంత్ గౌడన్న ఉంటే ఏదో వ్యాపారం చేసుకుంటా ఉంటే వాళ్ళ పైన కూడా ఎక్సైజ్ సిఐని వాళ్ళు కాల్ చేసి ఏదో బెదిరించినారు అని చెప్పి కేసు బనాయించినారు. ప్రూఫ్ ఏమీ ఉంది అని నేను అడుగుతున్నాను. తప్పుడు కేసులు ఎందుకు పెడతాన్నారు అని నేను అడుగుతున్నాను. మన వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటా ఉంటే గొంతెత్తితే ఇలా నొక్కుతారా? ఇది తప్పు అని నేను టీడీపీ వాళ్ళకి చెప్తాను. ఇది ప్రశాంత్ గౌడ్ అన్న పైన అయినటువంటి కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. టీడీపీ వాళ్ళు ఇవన్నీ మానుకుంటే మంచిది. లేకుండా ఉంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ఈరోజు దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారో, ఏ ఒక్క రెడ్ బుక్ రాజ్యాంగం మీరు నడుపుతా ఉన్నారో మేము దానికి లాఫుల్లీ బదులు చెప్పాల్సి వస్తుంది. ఇటువంటి అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారే కానీ మీ కేసులకో మీరు పెట్టేటటువంటి ఇబ్బందులకో వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తే లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది గత వారంలో మా పార్టీ నాయకులపైన ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారో వాటినన్నిటిపైన లీగల్ సెల్ టీంతో మాట్లాడతాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు భారత రాజ్యాంగం ఉంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించేటటువంటి హక్కు మాకుంది.